నామినేషన్ హీట్ కొనసాగుతూనే ఉంది. మన సోనియా గారి గురించి అయితే మాట్లాడుకోవాలండి. ఈమె మాత్రం ఎవరిని ఎన్ని మాటలైనా అనేయొచ్చు. ఆమెకి మాత్రం తిరిగి ఒక మాట వస్తే మాత్రం తీసుకోలేదు. అంత గొప్ప పర్సన్ అనమాట మన సోనియా. ఏంటంటే నార్మల్‌గా నబీల్‌ని మాత్రం ఫెయిల్డ్ సంచాలక్, అసలు సంచాలక్‌గానే సరిగ్గానే చేయలేదు అది ఇది అని చెప్పనేసి పేర్లు ముందే యాడ్ చేస్తుందనమాట. ట్యాగ్ లైన్ లాగా ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పనేసి. ఏ మాట అన్నా కానీ మనం తీసుకోవాలి అవతల వాళ్ళు. కానీ ఈమెకు మాత్రం ఒక మాట అంటే ముగ్గురున్నారు కదా ఆల్రెడీ, వాళ్ళందరూ వెనకాల వస్తారనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఇంక పృథ్వీ, నిఖిల్, అభిల్ అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటే ఇట్లా పలానా నువ్వు ఇట్లా తప్పు చేసినావు, అట్లా తప్పు చేసినావు, నేను కూర్చొని మాట్లాడతా, నా ఇష్టం అది ఇది అని చెప్పనేసి నబీల్ మాట్లాడుతూ ఉంటే కొంచెం అగ్రెషన్ చూపించాడండి. తప్పులేదు, నామినేషన్స్లో ఆబ్వియస్గా అగ్రెషన్ చూపిస్తూనే ఉంటారు. ఇటు పక్కన నుంచి పృథ్వీ, నిఖిల్ కోపంగా ఆయన్ని చూస్తున్నారు నబీల్ని. అంటే ఒక మాట పడకూడదా ఈ మీద. నాకు ఇదే అనిపిస్తుందంటే ఒక గ్రూప్ గేమ్ అనేది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. అందులో ఎవరో ఒకరే లాస్ట్ దాకా మిగులుతారు, మిగతా వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ప్రేరణ కూడా పాయింట్స్ని కరెక్ట్గా చెప్తుంది. సో బేసికల్లీ మన నాగార్జున సారు మొన్న ఫైర్ అయిన తర్వాత అందరిలో ఆ చేంజ్ అనేది వచ్చింది. మీరు గమనించినట్లయితే ప్రేరణ కూడా మాటలు వదలట్లేదు, కొంచెం కంట్రోల్డ్గా మాట్లాడుతుంది. విష్ణుప్రియ ఏంటంటే, సో ప్రేరణ ఇష్యూలో విష్ణుప్రియది తప్పు ఉంది, కానీ నాగార్జున సార్ ఎందుకు అడగలేదు అని చెప్పని నాకు కూడా ఆలోచన ఉంది. ఎందుకంటే ఈమె అట్లా వేసి ఇచ్చింది అని చెప్పనేసి ఆ దోశ విషయంలో పెద్ద రాగ్దాంతో అంతా చేసింది. అంత చేయాల్సిన అవసరం లేదు, కానీ చేసింది. కానీ నాగార్జున సార్ అడగలేదు ఆ విషయము. ఎందుకు అడగలేదో పర్సనల్ ఒపీనియన్. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా కిరాక్గా ఉండబోతుంది, నామినేషన్స్ ఎపిసోడ్ కాబట్టి. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.